హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ఇంట్లో ఫ్యాను ఏ విధంగా స్లోగా తిరుగుతుంటే ఈ కండెన్సర్ని ఒక్కదాన్ని కనుక మీరు మార్చుకుంటే ఎప్పట్లాగానే మీ ఫ్యాను ఏ విధంగా ఇలా స్పీడ్గా తిరుగుతుంది. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు కరెంటు పని మీకు ఎవరికి రాకపోయినా ఈ కండెన్సర్ని ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ముందుగా ఈ ఫ్యాన్ ఎలా తిరుగుతుందో ఒకసారి టెస్ట్ చేసి చూద్దామండి. చూడండి, ఈ విధంగా ఇది 2 వైర్లు తీసుకొని ప్లస్ మైనస్ నేను మీకు చూపించడం కోసము ఈ ఫ్యాన్ని ఊడదీసి ఈ ఎక్స్పెరిమెంట్ నేను కింద చేస్తున్నానండి మీకు చూపించడం కోసము. ఫ్యాన్ ఆల్రెడీగా పైన తగిలిచ్చే ఉంటుంది కాబట్టి మీరు కండెన్సర్ని మార్చుకోవటము ఈజీ అండి. ఎందుకంటే వైర్లన్నీ దానికి ముందే ఫిట్ చేసి ఉంటాయి కాబట్టి మీరు ఈ వైర్లు ఫిట్ చేయాల్సిన పని లేదు. కండెన్సరు మార్చుకోవటానికి ఈ కండెన్సర్ ఏ విధంగా పనిచేస్తుందో టెస్ట్ చేయడానికి ఈ వైర్లు బిగించి మీకు ఇది ఎలా తిరుగుతుందో చూపించడం కోసం నేను ఈ ఫ్యాన్ నేను కిందకు దించాను. చూడండి, ఈ విధంగా 2 వైర్లు ప్లస్ మైనస్ వైర్లు ఈ రెండింటిని బిగించేసి చూడండి స్విచ్ ఆన్ చేస్తున్నాను. స్క్రూ డ్రైవర్ పెట్టి తిప్పితే తిరుగుతుంది, చాలా స్లోగా తిరుగుతుంది. బేరింగ్ సౌండ్స్ ఏమి లేవండి, ఫ్యాన్ బాగానే ఉంది. కాకపోతే కండెన్సర్ మార్చి చూస్తే తెలిసిపోతుంది మనకి. కండెన్సర్ పెద్ద ఖర్చు ఏం కాదండి, ఒక 50 రూపీస్ ఉంటుంది. ఎప్పుడైనా కండెన్సర్ని మార్చుకునేటప్పుడు మీరు ముందు ఒక ఫోటో తీసుకోండి, ఈ విధంగా పెట్టేసి ఒక ఫోటో తీసుకోండి. ఎందుకంటే ఫ్యాన్కి ఏ విధంగా కనెక్షన్ ఇవ్వాలో ఈజీగా మీకు అర్థమైపోతుంది. మీరు ఫోటోలో చూసి ఈ కెపాసిటర్ కనెక్షన్ని ఫ్యాన్కు ఈజీగా ఇచ్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈ ఫ్యాన్ కనెక్షను నేను ఏ విధంగా ఇస్తున్నానో చూడండి. ఇది కెపాసిటర్ ఫ్రెండ్స్, కెపాసిటర్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక 50 రూపీస్ అవుతుంది. ఈ కెపాసిటర్ని ఈ విధంగా పెట్టేసేసి ఈ కెపాసిటర్ వైర్లని ఫోటోలో చూసుకోండి ఎలా కలిపారో ఆ విధంగానే ఫోటోలో ఉన్నట్లుగా మీరు ఈ విధంగా వైర్లు రెండింటిని కలిపేసేయండి. ఇది వచ్చేసి ఒక వైర్ కెపాసిటర్కి ఇచ్చాము, ఒక వైర్ చూడండి లోపల ఫ్యాన్ లోపలికి వెళ్ళిపోయింది, అంటే వైండింగ్ లోపలికి వెళ్ళిపోయింది అనమాట. ఈ విధంగా ఈ పోల్కి బిగిచ్చేసేయండి. పైన ఉన్న పోల్కి ఈ వైర్ని బిగిచ్చేసేయండి. కెపాసిటరు 2వ ఎడ్జిని ఈ విధంగా సెంటర్లో ఉన్నటువంటి గ్రీన్ వైర్ కలుపుతున్నా చూడండి. అంటే కెపాసిటర్లో నుంచి డైరెక్ట్గా ఫ్యాన్లోకి వెళ్ళిపోతుందండి ఈ కనెక్షను. ఇది బయట డమ్మీ పోల్కి బిగిస్తామండి. దీన్ని ప్లాస్టర్ వేసైనా ఉంచుకోవచ్చు, కాకపోతే ప్లాస్టర్ వేస్తే చూడటానికి బాగుండదు కాబట్టి దానికి ప్రత్యేకంగా డమ్మీ పోల్ సెంటర్లో ఒక డమ్మీ పోల్ ఇస్తారండి. ఆ డమ్మీ పోల్కి బిగించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది సప్లై వైర్స్ అండి. సప్లై వైర్ని బిగిస్తున్నాను. సప్లై వైర్లు కింద పోల్కొకటి, పై పోల్కొకటి, 2 వైర్లు సప్లై వైర్స్. చూడండి, ఈ విధంగా బిగించుకోవాలి. ఈ పై పోల్లో నుంచి కరెంటు సప్లై వస్తే ఇది వచ్చేసి ఒక రెడ్ వైర్ ద్వారా డైరెక్ట్గా ఫ్యాన్ వైండింగ్లోకి వెళ్తుంది. అలాగే ఈ వైట్ వైర్ ద్వారా కెపాసిటర్లోకి వస్తుంది.
ఈ కెపాసిటర్లో నుంచి వచ్చిన కరెంటు మళ్ళీ సెకండ్ వైర్ ద్వారా ఈ విధంగా గ్రీన్ వైర్లోకి వస్తుంది. గ్రీన్ వైర్లో నుంచి వైండింగ్లోకి వెళ్తుంది చూడండి. ఇది వైండింగ్లోకి వెళ్ళిపోతుంది. అది వచ్చేసి రిటర్న్ వైరు. లోపల ఫ్యాన్లో వర్క్ జరుగుతూ ఉన్నప్పుడు కరెంటు రిటర్న్ అయిపోయి ఇలా బ్యాక్ వెళ్ళిపోతుందండి. ఇది కింద రెండో వైర్. ఇది మీకు తెలియటం కోసం చూపిస్తున్నాను. ఈ సెంటర్లో ఉన్నది డమ్మీ పోల్ అండి. ఈ మధ్యలో ఉన్న కెపాసిటర్ రెండు ఎడ్జ్ వైర్లని ఈ డమ్మీ పోల్కి మనము బిగించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. చూడండి, మీ ఫ్యాన్ అప్పట్లాగానే ఈ విధంగా స్పీడ్గా తిరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.